హలో వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్స్టాపబుల్ టాక్ షో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 3 సీజన్స్ విజయవంతం కాగా ఇప్పుడు 4వ సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ షో 4వ ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా అన్స్టాపబుల్ టాక్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేశారు బన్నీ. అలాగే తన స్కూల్ ఫ్రెండ్స్, గోవాలో వైన్ షాప్, టాలీవుడ్ హీరోస్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయనలో ధైర్యం నచ్చుతుందని, అవతల ఉన్నది ఎవరిని కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాడని, ఆ ధైర్యం చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను లైవ్ లో దగ్గర నుంచి చూసి బాగా ఆయన ధైర్యాన్ని చాలా బాగా ఇష్టపడతాను. వెరీ డేరింగ్ పర్సన్. ఇక తన స్నేహితుడు ప్రభాస్ గురించి చెబుతూ డార్లింగ్ 6 అడుగుల బంగారమని, క్రిస్మస్ డెకరేషన్ అంటే తనకు చాలా ఇష్టమని తెలుసుకొని ప్రత్యేకంగా బహుమతులు పంపించాడని ఆయన అన్నారు. రణ్బీర్ గురించి మాట్లాడుతూ బాలీవుడ్ లో ఈ జనరేషన్ లో వావ్ అనిపించే యాక్టర్. నేను రణ్బీర్ మల్టీ స్టారర్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అని బన్నీ అన్నారు. నీకు రష్మిక కంటే పూజా హెగ్డేతో పనిచేయడం ఇష్టమా అని బాలయ్య అడగగా, నేను ఏ సినిమా చేస్తే ఆ చిత్ర బృందం నా ఫేవరెట్. ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నా కాబట్టి రష్మికనే అంటూ సమాధానమిచ్చారు. అలానే త్రివిక్రమ్ ఇష్టమా, సుకుమార్ ఇష్టమా అని అడగగా, చేస్తున్న దర్శకుడు ఒకరు, చేయనున్న దర్శకుడు ఒకరు. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఏ సినిమా చేస్తే ఆ చిత్ర బృందం నా ఫేవరెట్ అని, అందుకే సుకుమార్ అంటే ఇష్టం అంటూ నవ్వుతూ లాజికల్ సమాధానం ఇచ్చారు బన్నీ. ఇక ఇండస్ట్రీలో తనకు ఎవరు పోటీ కాదని, తనకు తానే పోటీ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తనకు వచ్చిన నేషనల్ అవార్డును తెలుగు హీరోలందరికీ డెడికేట్ చేస్తున్నట్లు తెలిపారు బన్నీ. ఇప్పటి వరకు ఈ మాట ఎక్కడా చెప్పలేదని, టాలీవుడ్ హీరోలందరి తరపున తనకు ఆ అవార్డు వచ్చినట్లు ఫీల్ అవుతున్నానని అన్నారు. దీంతో బాలయ్య వెంటనే బన్నీని హక్ చేసుకున్నారు. నేషనల్ అవార్డును టార్గెట్ గా పెట్టుకొని పుష్ప సినిమాలో ప్రతి షాట్, ప్రతి సీన్ షూటింగ్ చేశామని అన్నారు. కమర్షియల్ సినిమాలంటే చిన్న చూపు ఉందని, కానీ అందరూ ఆదరించేవి అవే సినిమాలని అన్నారు. వాటికి అవార్డు వస్తే గౌరవం పెరుగుతుందని, అందుకే పుష్ప సినిమాకు ఎలాగైనా అవార్డు రావాలనుకున్నట్లు తెలిపారు బన్నీ.